Hello friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ఏపీ టెట్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్, ఇంకా వాటికి సంబంధించినటువంటి రివిజన్ షెడ్యూల్, డైలీ టెస్ట్‌లు, మంత్లీ టెస్ట్‌లు, ఇంకా వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్‌ని కూడా మీకు ఇక్కడ నేను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ముందుగా ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధమైనటువంటి లోగోతో ఉన్న యాప్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లోకి ఎంటర్ అయితే మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి ఇంగ్లీష్ గురించి. సో అవన్నీ కూడా మీరు చూసుకొని మీకు నచ్చినటువంటి కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుగా మీకు ఇక్కడ టెట్ గురించినటువంటి 3 కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ కోర్స్ ఏంటి అంటే ఏపీ టెట్ ఇంగ్లీష్ అనమాట. ఇది జనరల్ ఇంగ్లీష్ అనమాట. అంటే 30 మార్క్స్‌కి టెట్ రాసే ప్రతి ఒక్కరు కూడా 30 మార్క్స్‌కి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అది పేపర్ 1A కావచ్చు, 1B కావచ్చు, 2A కావచ్చు, 2B కావచ్చు, దేనికైనా సరే ఈ 30 మార్క్స్ అనేటువంటిది కామన్‌గా ఉంటుందన్నమాట. ఆ సిలబస్‌నంతా కూడా మీకు కంప్లీట్‌గా వీడియోస్, పీడిఎఫ్స్, ఇంకా టెస్ట్‌లు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందించడం అనేటువంటిది జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1500. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. ఈ టెస్ట్‌లకి వచ్చేసి మీకు పీడిఎఫ్స్ రావండి. వీడియో లెక్చర్స్‌కి మాత్రము పీడిఎఫ్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. చూసారు కదా ఇక్కడ పేపర్ 1A, 1B, 2A, 2B అంటే మీరు ఏది రాస్తున్నా సరే టెట్ రాసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేటువంటిది అవసరం. ఆ ఇంగ్లీష్ అనేటువంటి దానికి ఇచ్చేటువంటి కోచింగే ఈ ఆన్లైన్ కోర్స్ ఏపీ టెట్ ఇంగ్లీష్ పేపర్ 1A, 1B, 2A, 2B ఫర్ 30 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇదేంటి అంటే నెక్స్ట్ కోర్సు ఇది కేవలము ఇంగ్లీష్ టెట్ రాస్తారు. అంటే డిఎస్సి, ఎస్ఏ ఇంగ్లీష్ రాస్తారు కదా, వాళ్ళకేంటి అంటే 90 మార్క్స్‌కి సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఇక్కడ ఇంగ్లీష్ టెట్‌లో. ఇది పేపర్ 2A ఉంటుంది. ఈ 90 మార్క్స్ ఇంగ్లీష్ మొత్తం కూడా ఈ కోర్సులో అందించబడుతుంది. దీని వ్యాలిడిటీ వచ్చేసి మీకు 2 ఇయర్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2000. ఇంకా ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. ఓకేనా? సో బిఫోర్ కోర్స్‌లో కూడా ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? లిటరేచర్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు లిటరేచర్ అనేటువంటిది ఈ 30 మార్క్స్‌లో మీకు ఎక్కువ ఉండదన్నమాట. ఓకేనా? సిలబస్ అనేది కొంచెం మారుతుంది. ఇక్కడ మీకు వొకాబులరీ, గ్రామరు, మెథడాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అంటే ఈ సిలబస్‌లో ఉండేది మీకు కంప్లీట్‌గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి కొంత ఎక్స్‌ట్రా టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఇక్కడ వాళ్ళకి యాడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు రివిజన్ షెడ్యూల్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. ఇక్కడ కూడా మీకు డైలీ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లు, మంత్లీ టెస్ట్‌లు అనేటువంటివి, గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. వీటికి సంబంధించి కూడా పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కానీ టెస్ట్‌లకి మాత్రం మీకు పీడిఎఫ్స్ రావండి. ఇక్కడ ఏదైతే వీడియో లెక్చర్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా మీకు పీడిఎఫ్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ కోర్స్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ టెట్ అన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా, ఈ ఇంగ్లీష్ టెట్ ఏదైతే ఉందో 90 మార్క్స్‌కి వాళ్ళకి కేవలము టెస్ట్‌లు రాసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో ఎవరైతే టెస్ట్‌లకు మాత్రమే కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇది పనికొస్తుంది. టాపిక్ వైజ్ టెస్ట్‌లు ఉంటాయి. ఇది ఇంట్లో మీకు రివిజన్ షెడ్యూల్ ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారము డైలీ, వీక్లీ, మంత్లీ, గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదండి దీని గురించి. ఇది కాకుండా మన యొక్క యాప్‌లో కొన్ని డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి మీకు వివరించిన తర్వాత నేను ఈ టెట్ షెడ్యూల్ అనేటువంటిది రివిజన్ షెడ్యూల్‌ని చూపిస్తాను. ఓకేనా? మనకి ఏపీ ఇంగ్లీష్ జేఎల్, డీఎల్, పీఎల్ కోర్స్ కూడా మన యాప్‌లో ఉంది. ఒక్కసారి దీన్ని కూడా చూడొచ్చు మీరు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఏపీ డిఎస్సి, ఎస్ఏ ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్‌లు కూడా ఉన్నాయి మన యాప్‌లోనే. నెక్స్ట్ ఏపీ డిఎస్సి పీజీటీ ఇంగ్లీష్ లిటరేచర్‌కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం ఇక్కడ ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండి. డిఎస్సి, ఎస్ఏ రాసేవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎవరికైతే కావాలనుకుంటారో
వాళ్ళందరికీ కూడా ఒక కోర్స్ అనేటువంటిది ఇక్కడ ఉంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మీకు అవైలబుల్‌గా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఏపీడీఎస్సీ ఇంగ్లీష్‌కి ఒక కోర్స్ అనేటువంటిది ఉంది. ఇది 3000 రూపీస్ ఉంటుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, ఇంకా వీడియో క్లాసెస్, ప్రాక్టీస్ టెస్ట్‌లు, పీడీఎఫ్‌లు అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ కోర్స్ అనమాట. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఇక్కడ సైకాలజీ, పీఐఈ, గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటన్నిటితో పాటు 60 డేస్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్‌కి సంబంధించినటువంటి టెస్ట్‌లన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో, దీని కాస్ట్ 4500, 2 ఇయర్స్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇంకా వద్దు సార్ మాకు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కావాలి స్కూల్ అసిస్టెంట్ అనుకునే వాళ్ళకి ఈ 2500 కోర్స్ ఉంటుంది. ఇది 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఉంటుంది. ఇక్కడ లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, ప్రాక్టీస్ టెస్ట్‌లన్నీ కూడా రావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఇప్పటివరకు నేను అన్ని కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏపీ టెట్‌కి సంబంధించి వాటి గురించి అంతా కూడా ఇక్కడ మీకు వివరించడం జరిగింది. ఇప్పుడేం చేస్తాను అంటే మీకు ఐ విల్ షో యూ ద షెడ్యూల్. ఓకేనా? 90 మార్క్స్‌కి ఏదైతే ఉందో దానికి షెడ్యూల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. డే 1 సినోనియమ్స్, యాంటోనియమ్స్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి 15/7/2024 అంటే మండే నుంచి రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా? 15th నుంచి అంటే నేను రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసేది 14th కాబట్టి నేను రేపటి నుంచి అనేసి అంటున్నాను. సో, మీరు ఏ రోజు చూస్తున్నారో ఆ రోజుకి మేబీ డేట్స్ అనేటువంటివి చేంజ్ కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ టెస్ట్‌లన్నీ కూడా మీరు ఏ రోజు తీసుకున్నా ఆ కోర్సులో అలాగే ఉంటాయండి. మీరు ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఈ టెస్ట్‌లు వచ్చేసి నేనేం చేస్తాను అంటే ఒక్కొక్క టెస్ట్ ఏ రోజుకి ఆ రోజు నైట్ 8:00కి మీకు పోస్ట్ చేస్తామనమాట. అంటే యాప్‌లోనే పోస్ట్ చేస్తాము. మీరు ఆ టెస్ట్‌ని ఆ 8 PM పైన అటెంప్ట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని సార్లైనా అటెంప్ట్ చేసుకోవచ్చు. మీకు ఆ రోజు టైం లేదనుకుంటే ఆ పక్క రోజు మళ్ళీ ఎప్పుడైనా గానీ మీరు దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీకు ఈ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా వీక్లీ రివిజన్ టెస్ట్ అనేటువంటిది 1 వీక్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా కూడా సిలబస్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది మీకు. ఈ సిలబస్ ఆర్డర్ టెట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ ప్రకారమే ఉంటుంది. 1 వీక్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ ఉంటుంది. ఓకే. చూసారు కదా ఇక్కడ. ఈ విధంగా మొత్తం కూడా 1 వీక్ టాపిక్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ రివిజన్ టెస్ట్ ఉంటుంది. సో, అలాగే ఇక్కడ కూడా చూడండి. మంత్లీ రివిజన్ టెస్ట్ అనేటువంటిది లాస్ట్ డే ఆఫ్ ద మంత్లీ రివిజన్ టెస్ట్ కూడా మీకు ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఈ టెస్ట్‌లు అనేటువంటివి మీకు ఎప్పటి వరకు వస్తాయి అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే 9th మంత్ 2024 వరకి ఈ టెస్ట్‌లన్నీ కూడా మీకొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయండి. 7 గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి కంప్లీట్ సిలబస్ పైన కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? ఇంకా డైలీ టెస్ట్‌లు అనేటువంటివి 30 మార్క్స్‌కి ఉంటాయి. వీక్లీ టెస్ట్‌లు అనేటువంటివి 50 మార్క్స్‌కి, మంత్లీ టెస్ట్‌లు అనేవి 100 మార్క్స్‌కి, గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి 180 మార్క్స్‌కి కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో, ఈ మార్క్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ క్వెషన్స్ కూడా ఇచ్చేదానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఓకేనా? కానీ వీటికంటే లీస్ట్‌గా మాత్రం ఎప్పుడు క్వెషన్స్ అనేవి నేను ఇవ్వను. వీటికంటే ఎక్కువే ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టెస్ట్ బేస్డ్ ఆన్ టాపిక్ 30 క్వెషన్సే కాదు. ఇంకా ఎక్కువ కూడా 50 కూడా రావచ్చు. ఒక్కోసారి 70, ఒక్కోసారి 100 ఇలా కూడా రావచ్చు బేస్డ్ ఆన్ టాపిక్‌ని బట్టి. ఓకేనా? కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చింది లీస్ట్ నంబర్ అన్నమాట. దీనికంటే ఎక్కువ మార్క్స్‌కే మీకు టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతిరోజు కూడా టెస్ట్ అనేటువంటిది 8 PMకి నేను పోస్ట్ చేస్తాను. 8 PM లోపల. ఓకేనా? అంటే ఈవినింగ్ 8 PM లోపలే ఏ రోజు టెస్ట్ ఆ రోజు పోస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి చూసారు కదా! ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి కోర్సెస్ అన్నమాట మన యాప్‌లో. మీరు ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు. ఇది 90 మార్క్స్‌కి ఓకేనా? ప్రిపేర్ చేసినటువంటి షెడ్యూల్ అన్నమాట. మరి 30 మార్క్స్ కూడా ఒక కోర్స్ ఉంది కదా! దానికి ఇక్కడ మరొక షెడ్యూల్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఈ 30 మార్క్స్‌కి ఏదైతే సిలబస్ ఉందో వాళ్ళకి కూడా 15th జూలై నుంచి
స్టార్ట్ చేసేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే మండే నుంచి. వీళ్ళకి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. వీక్లీ రివిజన్ టెస్ట్ ఉంటుంది. వారం, వారం. అలాగే డైలీ టాపిక్స్ ఉంటాయి. మీరు ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ రోజు దాన్ని చదువుకొని రెడీగా ఉంటే ఈవినింగ్ 8 పీఎంకి మీరు టెస్ట్ అనేటువంటిది రాసుకొని చక్కగా ప్రాక్టీస్ అనేటువంటిది చేసుకోవచ్చనమాట. సో, అంటే ప్రాక్టీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటేనే మీరు చక్కగా కాంపిటీషన్‌లో ముందుకెళ్ళగలరు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు 18థ్, 8థ్ మంత్ వరకు కూడా ఈ టెస్ట్‌లన్నీ కూడా కండక్ట్ చేస్తాము. తర్వాత 7 గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి ఉంటాయి కంప్లీట్ సిలబస్ పైన. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే మీకు డైలీ టెస్ట్ వచ్చేసి 30 మార్క్స్‌కి, వీక్లీ టెస్ట్ 50కి, మంత్లీ టెస్ట్ 100 మార్క్స్‌కి, గ్రాండ్ టెస్ట్ 180 మార్క్స్‌కి ఇలా ఉంటుంది. ఇవి లీస్ట్ మార్క్స్ చెప్తున్నాను. వీటికంటే ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్సే మీకు టెస్టుల్లో నేను ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ మన అప్డేటెడ్ కోర్సెస్ మన ఇంగ్రాలిట్ యాప్‌లో ఉండేటువంటివి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. ఓకేనా? మీకందరికీ కూడా ఈ యాప్‌నైతే ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక అందులో మీకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. అవి చూసినప్పుడు క్లాసెస్ అనేవి ఎంత చక్కగా ఉంటాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీకైతే ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తాను. జీరో నాలెడ్జ్‌తో వచ్చినా సరే మీకు చక్కగా అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేటువంటివి అందిస్తాము. దానికి నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా? మీ డౌట్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా ఇంకా కాల్స్ ద్వారా సాల్వ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.